హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మీ అందరికీ నేను ఒక సూపర్ వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి. చాలామంది కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతున్నారు, అక్క మేము ఎన్ని హోమ్ రెమెడీస్ యూస్ చేసినా మాకు రిజల్ట్ రావట్లేదు, ఎందుకు? తర్వాత మా హెయిర్ అనేది డ్రైగా అయిపోతుంది, అస్సలు ఒత్తుగా అవ్వట్లేదు, పల్చగా అయిపోతుంది, మధ్య కట్ అవుతుంది, స్పిట్ ఎండ్స్ ఉంటున్నాయి, తర్వాత డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటుందని ఇలా చాలా రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో రాస్తున్నారు. వీటన్నిటికీ నేను ఒక చక్కటి పరిష్కారమైన ఒక మంచి వీడియో అయితే ఈరోజు మీకు షేర్ చేస్తాను. చాలా బాగుంటుందండి. ఇది అందరూ యూస్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గర్ల్స్ యూస్ చేయొచ్చు, బాయ్స్ యూస్ చేయొచ్చు. మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్లో సపరేట్గా అడుగుతున్నారనమాట. గర్ల్స్ బాయ్సే కాదండి, చిన్న పిల్లలు 14 years ఉన్న పిల్లల దగ్గర నుండి అందరూ యూస్ చేయొచ్చు అనమాట. టీనేజర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళకు కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఈరోజు ఇదైతే రిక్వెస్టెడ్ వీడియో అండి. మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట. చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది. ఇది ట్రై చేయండి. ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేయండి, అలాగే ఈ హెయిర్ టానిక్ కూడా అప్లై చేయండి. ఏంటి హెయిర్ ప్యాక్, ఏంటి హెయిర్ టానిక్ అనుకుంటున్నారా? వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇది చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది. దీని యూజెస్ ఏంటో ఇప్పుడే నేను చెప్తానండి. మీ హెయిర్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది. దీన్ని మీరు 1 time యూజ్ చేసినప్పటికీ రిజల్ట్ చూస్తారు. 3 times 4 times యూజింగ్ అయితే మీకు అసలు హెయిర్ ఫాల్ సమస్య కనపడదనమాట. 1 timeలోనే మీరు ఒక మంచి రిజల్ట్ అయితే చూడాలనుకుంటే ఇది కంపల్సరీ ట్రై చేయండి. 100% కూడా యూజ్ అవుతుంది. ఇది నేను ట్రై చేశాను, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ట్రై చేస్తున్నారు. చాలా బాగుంటుందన్నమాట. కంపల్సరీ ట్రై చేయండి. తర్వాత డాండ్రఫ్ ప్రాబ్లం అనేది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ రోజుల్లో ఎక్కువగా ఉండే సమస్య అనమాట. మీ డాండ్రఫ్కి బాయ్ చెప్పేయచ్చు. తర్వాత మీ ఫ్రీజీ హెయిర్ కూడా బాయ్ చెప్పేయచ్చు అనమాట. మీ హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్కి ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో ఏంటో నేను క్లియర్గా నేను చెప్తాను. ఈ వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి. మీరు వెంటనే చూడొచ్చు. లేట్ చేయకుండా ఈ హెయిర్ ప్యాక్ ఏంటి, ఈ హెయిర్ టానిక్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అనేది మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఫుల్గా క్లారిటీ వస్తుంది. ఓకే, కామెంట్ సెక్షన్లో మీకు డౌట్స్ అనేవి ఉండవు అనమాట. ఒకవేళ వీడియో చూసాక డౌట్స్ ఉంటే అడగండి. కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్కి అయితే నేను క్లారిటీ ఇస్తాను. లేట్ చేయకుండా వీడియో చూద్దాం రండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక సూపర్ హెయిర్ ప్యాక్ అలాగే హెయిర్ టానిక్ అయితే తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి లస్సెస్ లాక్స్ అనమాట. ప్రోటీన్ హెయిర్ మాస్క్ ఇది. దీని ప్రైస్ 600 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి మనకి 600 రూపీస్ అనేది ఉంటుంది. ఓకే, మార్కెట్లో దొరికే హెయిర్ ప్యాక్స్లో అస్సలు కాదండి. వీళ్ళు మనకి ఫ్రెష్గా రెడీ చేసి ఇస్తారు. మనం ఆర్డర్ పెట్టినమ్మటే రెడీ చేసి ఫ్రెష్గా పంపుతారు. 100% కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. దీని బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ డాండ్రఫ్ ఫ్రీ హెయిర్ అండ్ ఫర్ రెడ్యూసింగ్ హెయిర్ లాస్. Turn frizzy hair to soft manageable hair. No parabens, no chemicals add. On regular using increase of volume of hair అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారో ఇక్కడ మనకి రాశారు. ఇందులో మనకి మందారం యూస్ చేశారు, అలోవేరా, ఆలివ్ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి యూస్ చేశారు. తర్వాత ఎలా యూస్ చేయాలనేది కూడా దీని మీద మనకి రాశారు. తర్వాత దీని వెయిట్ వచ్చేసి 250 grams అనేది ఉంది. బెస్ట్ బిఫోర్ 2 months. తర్వాత వెబ్సైట్ లింక్, కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ మీరు బై చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కనపడే నెంబర్కి వాట్సాప్ చేయండి. తర్వాత డిస్క్రిప్షన్లో కూడా నేను వాట్సాప్ నెంబర్ అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. మీరు ఎక్కడి నుండి కూడా వెళ్ళి హ్యాపీగా బై చేయొచ్చు. ముందుగా మనం హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ ఎలా అప్లై చేయాలి, తర్వాత హెయిర్ టానిక్ అనేది ఎలా అప్లై చేయాలి అనేది మీకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది. ముందుగా మనం హెయిర్ ప్యాక్ని ఎలా మిక్స్ చేయాలి, ఎలా వేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది తెలుసుకుందాం. మనకు కావాల్సింది రైస్ అనమాట. రైస్ అంటే రైస్ వాటర్ కావాలండి. రైస్ వాటర్తోనే వేసుకుంటే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. రైస్ వాటర్తోనే వేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనం మంచి రిజల్ట్ అయితే చూస్తాం. రైస్ని నీట్గా వాష్ చేసుకొని వచ్చి రైస్ని నేను ఇక్కడ ఒక 2 hours అనేది నానబెట్టాను వాటర్ పోసేసి. రైస్ వాటర్ అనేది అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇక్కడ 2 hours తర్వాత రైస్ వాటర్ అనేది మనకి రెడీ అయిపోయింది. తర్వాత మనం ప్యాకెట్ అనేది ఓపెన్ చేస్తే మనకి హెయిర్ ప్యాక్ అలాగే హెయిర్ టానిక్ అనేది ఇలా ఉంది. ఇలా ప్యాకేజ్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. చాలా లాంగ్ నుండి వచ్చిందనమాట. మనకి కోయంబత్తూరు నుండి అయితే ఇది వచ్చింది. ఇలా ప్యాకేజ్ అయితే నాకు చాలా నచ్చిందండి. చాలా బాగుంది. హెయిర్ ప్యాక్ అనమాట. ఈ ప్యాకెట్ వచ్చి ఎలా యూస్ చేయాలి, ఏం యూస్ చేయాలి, అందులో ఈ ప్యాక్లో అంటే ఏ ఇంగ్రీడియంట్ యూస్ చేయాలి అనేది వీళ్ళు చాలా నీట్గా ఇక్కడ కూడా మనకి రాశారు. ఈ ప్యాకెట్ వెయిట్ వచ్చేసి 250 grams అండి. నేను ఇందాకే చెప్పాను కదా, మనకి 500 grams ఉంటాయి,
1000 గ్రామ్స్ కూడా ఉంటాయి. హెయిర్ టానిక్ అనేది కాసేపు పక్కన పెడదాం, దానితో తర్వాత ఏం చేయాలో చెప్తాను. దానికంటే ముందు హెయిర్ ప్యాక్ని మిక్స్ చేసుకునే విధానం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొంచెం హెయిర్ ప్యాక్ అనమాట మనం స్కాల్ఫ్కి మాత్రమే అప్లై చేయాలి. హెయిర్ లెంత్కి అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు, స్కాల్ఫ్కి మాత్రమే అప్లై చేస్తే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీ స్కాల్ఫ్కి ఎంత సరిపోతుందో అంత తీసుకొని కొంచెం రైస్ వాటర్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ మందంగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఈ ప్యాక్ ఉండేటట్లు చూసుకోవాలి. మన హెయిర్కి అప్లై చేసినప్పుడు జారకుండా ఉండాలన్నమాట. అలా ఈ ప్యాక్ని మనం మిక్స్ చేసుకోవాలి. రైస్ వాటర్ గురించి మనం మాట్లాడితే రైస్ వాటర్ బెనిఫిట్స్ అనేవి మనందరికీ తెలుసు కదా. ఈ ప్యాక్లో రైస్ వాటర్ని వేసుకొని యూస్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. నేను మీకు చూపించడానికి మాత్రమే రైస్ని నానబెట్టానండి. ఇంట్లో మనకి రైస్ వాటర్ అనేవి అందుబాటులోనే ఉంటాయి కాబట్టి మనం స్పెషల్గా రైస్ వాటర్ని అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ ప్యాక్ మిక్స్ చేయడం అయితే అయిపోయింది. హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. హెయిర్కి అప్లై చేసే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. వెబ్సైట్ నుండి ఈ ప్రోడక్ట్ని ఎలా బై చేయాలో తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ని క్లిక్ చేయగానే హోమ్ పేజ్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. పైన 3 డాట్స్ అనేవి మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ వచ్చి ప్రైజింగ్ అనమాట. ప్రైజింగ్ మీద మనం క్లిక్ చేసుకోవాలి, థర్డ్ ఆప్షన్. ఓకే, నేను ఇక్కడ క్లిక్ చేశాను. మనకి ప్రోడక్ట్ అయితే వచ్చింది. మనకి ఎంత ప్రోడక్ట్ కావాలి అంటే 250నా 500 1000 గ్రామ్సా అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 500 గ్రామ్స్ మీద ఆర్డర్ నో మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేయగానే మనకి ఇలా వచ్చింది, ప్రోడక్ట్ అనేది మనకు కనపడుతుంది అనమాట. మనం పైకి అనేది ఇలా స్క్రోల్ చేసుకోవాలి. స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి మనం యాడ్ చేసుకున్న ప్రోడక్ట్ ఒక రేట్ అనేది ఇక్కడ ఉంటుంది, 1100 అనమాట. ఇక్కడ ఉంది 1100 అనేది ఇక్కడ ఉంది. తర్వాత ఇప్పుడు మనం డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అడ్రస్ 2 అనేది ఆప్షనల్ అనమాట. సిటీ, స్టేట్, పిన్ కోడ్, షిప్పింగ్ ఛార్జ్ అన్నీ ఇచ్చిన తర్వాత పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇవేవి మనకు అవసరం లేదు. కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, వాలెట్ కానీ, ఈఎంఐ కానీ, పే లెటర్ కానీ ఇవేవి మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది సెకండ్ ఆప్షన్, యూపీఐ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. యూపీఐ క్లిక్ చేయగానే మనకి గూగుల్ పే, ఫోన్పే అనేది వచ్చింది. మీరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. నేను ఇక్కడ ఫోన్పే అనేది చేస్తున్నాను. ఫోన్పే మీద క్లిక్ చేసి పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇలా వెబ్సైట్ నుండి హ్యాపీగా మనం బై చేయొచ్చు. ఇప్పుడు హెయిర్ ప్యాక్ అనేది ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం నీట్గా హెయిర్ని చిక్కులు లేకుండా తీసేసుకోవాలి. ఏ హెయిర్ ప్యాక్ కానీ హెయిర్ ఆయిల్ కానీ పెట్టుకునేటప్పుడు హెయిర్కి చిక్కు అస్సలు ఉండకూడదు. చిక్కు లేకుండా నీట్గా ఇలా కోమింగ్ అనేది నేను చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ నా హెయిర్ చూడండి, ప్యాక్ అప్లై చేయకముందు చూడండి నా హెయిర్ అనేది ఎలా ఉందో. అప్లై చేసిన తర్వాత నేను మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాను. కొంచెం కొంచెంగా తీసుకొని స్కాల్ఫ్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. హెయిర్కి అనేది అవసరం లేదు, హెయిర్ లెంత్కి అనేది. పార్టీషన్స్గా తీసుకొని చిన్న చిన్న పార్టీషన్స్గా స్కాల్ఫ్కి నీట్గా అప్లై చేయండి. ఈ ప్యాక్ని మీరు సరిగా అప్లై చేయలేరు మీ స్కాల్ఫ్కి అనుకుంటే ఎవరి సహాయం అన్నా తీసుకొని అప్లై చేయండి. ఈ ప్యాక్ అనేది మీ హెయిర్ లాస్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ని తగ్గిస్తుంది. తక్కువ టైంలోనే మన హెయిర్ ఒత్తుగా పెరగాలి అంటే ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు. ఇది మీకు చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ ప్యాక్ అనేది కంపల్సరీ ట్రై చేయండి. మనం 1 టైం అప్లై చేసినప్పటికీ రిజల్ట్ అయితే చూడొచ్చు. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ చూస్తారనమాట. మీరు కూడా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తారు, అక్క ఒక సూపర్ హెయిర్ ప్యాక్ చెప్పావు, హెయిర్ టానిక్ చెప్పావని. నిజంగా ఎన్ని వాడినా రిజల్ట్ రాలేదు అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసిన బెస్ట్ ప్యాక్ అండి. నాకైతే ఇది చాలా నచ్చింది. ఈ ప్యాక్ అప్లై చేసేటప్పుడు నా హెయిర్ చూసారు కదా, చాలా ఫ్రీజీగా అయిపోయింది. సమ్మర్ వచ్చింది కదా, మన హెయిర్కి కేరింగ్ అనేది చాలా అవసరం అండి. కొంచెం నా కేరింగ్ అనేది తగ్గిందనమాట. బట్ ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత నా హెయిర్ మీరు చూడొచ్చు ఎంత బాగుందో. మొత్తం ప్యాక్ కూడా నేను ఇక్కడ అప్లై చేశాను. గిన్నె అనేది ఖాళీ అయిపోయిందనమాట. మొత్తం నేను ఇక్కడ ప్యాక్ అప్లై చేశాను. స్కాల్ఫ్కి మాత్రమే అప్లై చేశాను. హెయిర్ లెంత్కి అనేది నేను ఇక్కడ అప్లై చేయలేదు. మీరు కూడా స్కాల్ఫ్కి అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 45 మినిట్స్ అయినా మినిమం ఉంచుకోవాలి. 1 అవర్ అయినా ఉంచుకోవచ్చు. 45 మినిట్స్ ఉంచుకున్నా సరిపోతుంది. 45 మినిట్స్ తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను, చూసేయండి. 45 మినిట్స్ తర్వాత ఈ ప్యాక్ అనేది డ్రై అయిపోయింది. ఇప్పుడు షాంపూ యూస్ చేయకుండా మనం గోరువెచ్చని వాటర్తో వాష్ చేసుకోవాలి. షాంపూ అనేది అస్సలకి యూస్ చేయకూడదు. వాటర్తో వాష్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను వాటర్తో వాష్ చేశాను, షాంపూ అనేది యూస్ చేయలేదు.
మనకి హెయిర్లో కొంచెం తెల్లగా వైట్గా ఉంటుంది. మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. డ్రై అయిపోయిన తర్వాత అది మొత్తం కూడా రాలిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. నా హెయిర్ అనేది చల్లగా ఉంది. బాగా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. నా హెయిర్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ. హెయిర్ ప్యాక్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసినప్పుడు నాకు కొంచెం కూడా హెయిర్ ఫాల్ అవ్వలేదు. 1 అప్లికేషన్లోనే మీరు రిజల్ట్ అయితే చూస్తారనమాట. ఇప్పుడు నేను హెయిర్ టానిక్ అనేది అప్లై చేస్తున్నాను. బిఫోర్కి ఆఫ్టర్కి నా హెయిర్లో తేడా మీరు చూశారు. హెయిర్ టానిక్ అప్లై చేసిన తర్వాత కూడా తేడా అనేది మీరు చాలా బాగా చూస్తారు. ఇప్పుడు ఈ హెయిర్ టానిక్ని కొంచెం తీసుకోవాలి, ఒక బౌల్లో తీసుకొని నా హెయిర్కి ఎంత సరిపోతుందో అంతే. హెయిర్ అంటే మొత్తం కాదు, ఓన్లీ స్కాల్ప్ మాత్రమేనండి. మళ్ళీ చెప్తున్నాను, హెయిర్ లెంత్కి అనేది మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ప్యాక్ కానీ టానిక్ కానీ తెలియక చాలామంది హెయిర్ లెంత్కి అనేది అప్లై చేస్తారనమాట. ఓన్లీ స్కాల్ప్ అనేది అప్లై చేసుకోండి. పార్టీషన్స్గా తీసుకొని కొంచెం కొంచెం బాగా మసాజ్ కూడా చేసుకోవాలి, ఒక 5 మినిట్స్ అయినా. ఓకే, ఈ హెయిర్ టానిక్ మన హెయిర్ని రూట్స్ నుండి స్ట్రాంగ్గా చేస్తుంది. మన హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. చాలా రిజల్ట్ ఉంటుందండి ఈ హెయిర్ టానిక్ అనేది. బయట మార్కెట్లో మనం వేలకు ఖర్చు పెట్టి హెయిర్ టానిక్, హెయిర్ ప్యాక్స్ కొనాలంటే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పార్లర్లో మనం ప్రోటీన్ హెయిర్ ప్యాక్ అనేది వేసుకుంటే వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. ఇలా మనం ఇంట్లోనే హ్యాపీగా వేసుకుంటే మనకనేది ఖర్చు తక్కువగా ఉంటుంది, ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం 3 టైమ్స్ అనేది వీక్లీ అప్లై చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఎక్కువగా ఎవరైతే హెయిర్ లాస్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వీక్లీ 3 టైమ్స్ అప్లై చేసుకోండి. తక్కువగా అవుతుంది అనుకునే వాళ్ళు 2 టైమ్స్ అప్లై చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ హెయిర్ టానిక్ అనేది మనం ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. డాండ్రఫ్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు 1-2 అవర్స్ అనేది ఉంచుకోండి, హెడ్ బాత్ చేయండి. ఈ హెయిర్ టానిక్ అప్లై చేసినప్పుడు మనకి డాండ్రఫ్ ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది అనమాట. మనకైతే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ హెయిర్ టానిక్ అనేది అప్లై చేసేసాను. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ అయినా మసాజ్ అనేది చేసుకుంటాను. ఈ హెయిర్ టానిక్ అప్లై చేసి అలా వదిలేయకుండా మనం ఒక 5 మినిట్స్ అయినా మన హెయిర్కి మసాజ్ అనేది ఇస్తే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఇంకా ఫాస్ట్గా మనకి హెయిర్ అనేది పెరుగుతుంది. మాకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుందక్క, ఎక్కువగా డాండ్రఫ్ ఉంది, తర్వాత స్పిట్ ఎండ్స్ ఉన్నాయి, తర్వాత ఇచ్చింగ్ అనిపిస్తుంది హెయిర్లో అన్న ప్రతి ఒక్కళ్ళు ఇది ట్రై చేయండి. తర్వాత మేము హాస్టల్లో ఉంటాము, ఆఫీస్కి వెళ్తుంటాము, కాలేజ్కి వెళ్తుంటాము, మాకు టైం అనేది తక్కువగా ఉంటుంది అన్న వాళ్ళు కూడా ఇది యూస్ చేయండి. మీకు చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు కంపల్సరీ వర్క్ అవుతుందండి, ట్రై చేయండి. నాకైతే ఇది చాలా నచ్చింది. మా ఫ్యామిలీ అందరూ కూడా ఇది యూస్ చేస్తున్నారు కాబట్టి మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు. దీన్ని నేను ఓవర్ నైట్ అనేది ఉంచుకుంటాను ఈ హెయిర్ టానిక్ని. తర్వాత నేను హెడ్ బాత్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఓవర్ నైట్ ఉంచుకొని హెడ్ బాత్ చేశాను. నిజంగా మీరు నా హెయిర్ చూడొచ్చు. బిఫోర్కి వెళ్ళి ఒకసారి బ్యాక్ చూడండి, ఇప్పుడు చూడండి ఎంత మంచి రిజల్టో కదా. చూడడానికి నా హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇక్కడ నేను కోమింగ్ కూడా చేసి చూపిస్తున్నాను అనమాట. నాకైతే ఎటువంటి హెయిర్ ఫాల్ లేదు. కోమ్లో కూడా నేను చూపిస్తాను చూడండి. నేనేమి పైన దువ్వలేదండి, నేను చూపిద్దామని నా హెయిర్కున్న చిక్ అనేది నేను తీస్తున్నాను అనమాట. మీరు చూడొచ్చు. కోమింగ్ చేశాను కదా, ఇప్పుడు కోమ్లో హెయిర్ అనేది చూసుకుంటే ఒక్కటే ఉందండి, సింగిల్ హెయిర్ అనమాట. హెయిర్ ఫాల్ అయితే కంప్లీట్గా కంట్రోల్ అవుతుందని చెప్పొచ్చు. హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది. నా హెయిర్ చూసారు కదా, ఇందాక ఫ్రీజీ హెయిర్లా ఉంది, ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా అనిపిస్తుందో. 100% వర్క్ అవుతుంది. కంపల్సరీ యూస్ చేయొచ్చండి. డబల్ థమ్స్ అప్ ప్రోడక్ట్ అనమాట. నా హెయిర్ చూసారు కదా ఎంత బాగుందో, చూడడానికి సాఫ్ట్గా ఉంది, సిల్కీగా ఉంది. అలాగే హెయిర్ వాష్ చేసినప్పుడు కానీ కొంచెం కూడా హెయిర్ లాస్ లేదు. తర్వాత నేను కోమ్ చేశాను కదా, కోమ్ చేసినప్పుడు కూడా ఎటువంటి హెయిర్ లాస్ లేదండి. చాలా బాగుంది. 1 టైం మీరు అప్లికేషన్కే రిజల్ట్ అయితే చూడొచ్చు. నేను ఇది 3rd టైం తెప్పించుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇది 250 గ్రామ్స్ అనేది ఫస్ట్ నేను తెప్పించుకొని యూస్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ నేను 500 గ్రామ్స్ అనేది ఆర్డర్ ఇచ్చాను అనమాట. 1/2 kg అనేది ఆర్డర్ ఇచ్చాను మా ఫ్యామిలీ కోసం. వాళ్ళు కూడా యూస్ చేశారు, చాలా బాగుందని చెప్పారు. 3rd టైం అనేది ఇది నేను తెప్పించుకుంటున్నాను. ఇది నేను తెప్పించుకున్నట్టు ఉంటుంది, అలాగే మీకు షేర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తర్వాత ఇందులో నో పారాబిన్స్, నో కెమికల్స్, మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కెమికల్స్ లేవు కాబట్టి
హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్ వచ్చింది. తర్వాత పార్లర్కి వెళ్ళినా వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. వాటన్నిటికంటే కూడా ఇలాంటి ఒకటి తెప్పించుకొని మనం యూస్ చేస్తే మనకి ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది ఉండదు. మన హెయిర్ అనేది ఫాస్ట్గా పెరుగుతుందండి. అలాగే డాండ్రఫ్ సమస్య ఉండదు. ప్రతి ప్రాబ్లం కూడా హెయిర్ ప్రాబ్లమ్కి మనం చెక్ పెట్టేయచ్చు అనమాట. నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇది డబల్ థమ్స్ అప్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. స్క్రీన్ మీద వీళ్ళ నెంబర్ అనేది నేను ఇస్తాను. తర్వాత డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ నెంబర్, వెబ్సైట్ లింక్ కూడా నేను ఇస్తాను. మీరు అక్కడ నుండి బై చేయొచ్చు. మీరు స్క్రీన్ మీద కనపడే నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన నెంబర్ కానీ వాట్సాప్ చేయండి. మీరు ఒక మెసేజ్ చేయగానే వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతారు, మీకు సమాధానం అని చెప్తారనమాట. ఓకే, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ సండే.